సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా. సో ఇప్పుడైతే మనకి 6వ తరగతి ఏవైతే పాఠ్యపుస్తకాలు మారాయో ఆ మారినటువంటి పాఠ్యపుస్తకాలను అయితే ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే 6వ తరగతి సైన్స్లో మీకు 3 చాప్టర్స్ అయితే మీకు రివ్యూ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే 4th చాప్టర్ అయితే మీకు రివ్యూ చేయబోతున్నాం. గెటింగ్ టు నో ప్లాంట్స్, మొక్కల గురించి తెలుసుకుందాము అనేది. సో ఈ లెసన్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి ప్రశ్నలు ఇవి. సో అడిగేటప్పుడు మనం వీటిని ఎలా ఆన్సర్ చేయాలి. సో నిజానికి లెసన్ అనేది చిన్న క్లాసుల నుండి ఉండేటటువంటి మొత్తం కంటెంట్ని అయితే ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. 3rd క్లాస్ నుండి అప్ టు మీకు 8th క్లాస్ వరకు ఉండే కంటెంట్ అంతా కూడా ఇక్కడ మీకు కవర్ అవుతుంది. సో బయాలజీతో సహా మీకు బయాలజీ మొత్తం కూడా ఇక్కడ కవర్ చేస్తారనమాట. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీకు దీని యొక్క వెయిటేజ్ అనేది కానివ్వండి, ఇంపార్టెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం, లెసన్లోకి వెళ్దాం. బయటకు వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న అన్ని మొక్కలను పరిశీలించండి. మీరు కొన్ని మొక్కలు చిన్నవిగా, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని నేలపై కేవలం పచ్చని పచ్చికలా ఉండడం చూసారా? అంటే మనం పరిసరాల్లో రకరకాల మొక్కల్ని మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా పరిశీలించారని అడిగాడు. కొన్నింటికి ఆకుపచ్చని ఆకులు ఉంటే మరికొన్నింటికి ఎరుపు రంగు ఆకులు ఉంటాయి. కొన్నింటికి ఎర్రటి పెద్ద పువ్వులు అంటే పుష్పాలు కూడా ఉంటాయి. కొన్నింటికి నీలం రంగు చిన్ని పువ్వులు కూడా ఉండగా మరికొన్నింట్లో అసలు పువ్వులే ఉండవు. మన చుట్టూ ఉన్న ఇండ్ల దగ్గర, పాఠశాల ఆట స్థలంలో కూడా, వెళ్ళే దారిలో కూడా మీరు చూడండి. ఇక స్టార్టింగ్లోనే మనకు ఒక ఇమేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇమేజ్లో మొక్క భాగాలు అయితే ఇచ్చారనమాట. సో మొక్కలో మనకి నేలలో ఉండే భాగాలు చూద్దాం. మీకు ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు అని ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కలిపి మనం వేరు వ్యవస్థ అంటాము. ఇక నేలపైన ఉండే భాగాన్ని చూసుకుంటే, సో మొదటగా ఉండేది పొడవుగా ఏదైతే నిర్మాణం ఉంటుందో దీన్ని మనం ఏమని పిలుస్తాం? కాండం అని పిలుస్తాము. ఓకేనా? కాండానికి కణుపుల దగ్గర ఉండేటటువంటి భాగాన్ని చూసారా, 2 కణుపుల మధ్యన ఉండే భాగాన్ని మనం ఏమన్నా కణుపు నడిమి భాగం అన్నారు. సో కణుపు అలాగే కొమ్మ మధ్య ఉండే భాగాన్ని మనం ఏమని పిలుస్తాం? మొగ్గ అని చూపించాడు ఇక్కడ. అలాగే పుష్పము, అలాగే ఫలము, పత్రము, ఇన్ని రకాలుగా చూపించడం అయితే జరిగిందనమాట. అంటే స్టార్టింగ్లోనే మనకి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది, చూస్తారనమాట. అయితే గతంలో మనం 3rd క్లాస్లోను 4th క్లాస్లోను ప్రీవియస్ సిలబస్లో 4th క్లాస్లో మనం చదువుకున్న టాపిక్ అనేది విస్తారంగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో హయ్యర్ క్లాస్ కాబట్టి ఇక్కడ ఉండేటటువంటివి మీరు చదువుకోవాలి. సో ఉద్యానవన తోటలో రకరకాల మొక్కలు చూస్తూ ఉంటాం. ఏదైనా మొక్క వివిధ భాగాలను తెలుసుకుందాం. ఇది వివిధ రకాల మొక్కల మధ్య గల తేడాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుందని ఇవ్వడం జరిగింది. సో 4.2లో చూపించిన మొక్క యొక్క కాండం, కొమ్మ, వేరు, ఆకు, పుష్పం, ఫలం మొదలైన భాగాలను గుర్తించగలిగారా? ఇప్పుడు మొక్క భాగాలను రంగులు వేయండి అంటే ఒక మాటని చెప్పాడనమాట. ఇప్పుడు చూద్దాం, 4.1లో మనకి గుల్మాలు, పొదలు, వృక్షాలు అనే ఒక క్లారిఫికేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, క్రింది వాటిలో కాండం శాఖల దగ్గరగా చూడండి. మీకంటే చాలా చిన్నగా ఉన్న మొక్కలు, సుమారు మీ అంత పరిమాణం గల మొక్కలు, మీకంటే చాలా పొడవుగా ఉండే మొక్కలు పరిశీలించండి. వాటి కాండాలను తాకి అవి సున్నితంగా లేదా గట్టిగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి నిదానంగా వంచడానికి ప్రయత్నించండి అంటే ఒక మాట అయితే చెప్పాడు. అంటే కాండాల యొక్క లక్షణాలని. సో PDF పెట్టండి. ఓకే, నేను సతీష్ గారు డెఫినెట్గా మీకు లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, సో స్టూడెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ టమాటా చూసినట్లయితే పొట్టిగా ఉంది, ఆకు పచ్చగా ఉంది, మృదువుగా ఉంది. సో మందం, గట్టిదనం, అలాగే నిలువు వరుస 2లో కొమ్మలు ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి? కాండానికి కింది భాగాలు కనిపిస్తాయా, కాండం పై భాగాలు కనిపిస్తాయా? సో మొక్క వర్గం ఏమని. సో ముందుగా మనకి గుల్మము, వృక్షము, పొద ఈ మూడింటి మధ్య వ్యత్యాసం తెలిసిన తర్వాతనే మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ ఫిల్ చేయడానికి వద్దాం. ముందుగా లెసన్లోకి వెళ్దాం, ఎందుకంటే వీటి మధ్యన క్లియర్ కట్గా ఒక డిఫరెన్స్ అయితే చూపించాడు అనమాట ఇక్కడ. కాబట్టి ముందుగా వాటిని చర్చించి వెనక్కి వద్దాం ఒకసారి. కాండం విరిగిపోకుండా జాగ్రత్త వహించండి. ఇంతక ఏదైతే కాండాన్ని పరిశీలించమన్నాం కదా ఆ యాక్టివిటీకి సంబంధించి. ఎత్తైన మొక్కలు ఎంత మందంగా ఉన్నాయో చూడడానికి వాటిని కౌగులించుకోండి. అంటే చాలా పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటిని ఒకసారి కౌగులించుకొని అవి ఎంత ఉన్నాయో చెక్ చేయండి అన్నాడు.
కొన్ని మొక్కలలో కొమ్మలు ఎక్కడ నుండి పెరుగుతాయి, నేలకు సమీపంగానా లేదా కాండం పై భాగానా అని గమనించవలసిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని మొక్కలకి కాండాలు అనేవి మీకు కాండం నుండి వచ్చే కొమ్మలు అనేవి కాండం పై భాగంలో, అంటే పైన వచ్చినటువంటి నిటారు కాండానికి కొన్ని స్టార్ట్ అయితే కొన్ని కాండంకి దిగువ భాగం, అంటే వేళ్ళ దగ్గర నుండే కాండం నుండి వేరే కొమ్మలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వ్యత్యాసం అనేది మనం ఇక్కడ గమనించాలి. మనం పరిశీలించిన మొక్కలన్నీ పట్టిక 4.1లో వర్గీకరిద్దామంటే ఇవ్వడం జరిగింది. సో సూచన అండి, ఎక్కువ మొక్కలకు హాని నష్టం కలిగించకుండా 4-5 సమూహాల విద్యార్థులు కృత్యం చేయాలి. మీరు ఈ కృత్యం కొరకు మృదు కాండము, కలుపు మొక్కలను కూడా ఉపయోగించవచ్చు. కలుపు మొక్కలంటే ఏమిటో తెలుసా? ఇక్కడ కలుపు మొక్కల గురించి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాడు. పంట పొలాలు, పచ్చిక బయలు లేదా కుండీలలో తరచుగా కొన్ని అవసరం లేని మొక్కలు లేదా కలుపు మొక్కలు పెరుగుతాయి. రైతులు తమ పొలాల్లో ఈ కలుపు మొక్కలను తొలగించడం మీరు ఎప్పుడైనా చూసారా? సాధారణంగా వరి చేలలో మనం చూస్తుంటాము. అలాగే వివిధ పంటల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కలుపు మొక్క నాశనం వాడుతుంటారు. సో చూద్దామండి, ఇక్కడ ఈ లక్షణాల ఆధారంగా మొదటగా 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు. 1 గుల్మాలు, 2 పొదలు, 3 వృక్షాలండి. ఈ మూడింటి మధ్య కరెక్ట్ అయినటువంటి డిఫరెన్షియేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 చిత్రాలు అయితే కనిపిస్తున్నాయి. ఏలో కనిపించేది మీకు గుల్మం అండి. సో బిలో కనిపించేది మీకు పొద, సిలో కనిపించేది వృక్షం. మూడింట్లో తేడా ఏంటంటే కాండం బట్టి మనం చెప్తారండి. కాండం మొత్తం ఆకుపచ్చగా ఉంటూ మృదువుగా ఉంటే దాన్ని గుల్మం అంటారు. సో కాండంకి దిగువ భాగం నుండే కొమ్మలు వచ్చి పై భాగంలో వీలైనంత తక్కువ కానీ కొమ్మలు కానీ వచ్చినట్లయితే అటువంటి ఆ వృక్షాలని మనం అంటే మొక్కల్ని మనం పొద అంటాము. అలా కాకుండా చాలా ఎత్తుగా పెరిగి విడివిడిగా కాండం నుండి కొమ్మలు కానీ వచ్చి ఉంటే దాన్ని వృక్షం అంటాము అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక చూద్దాం, ఇక్కడ పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఇక్కడ చూడండి, గుల్మాలు అంటే ఏంటి, ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇది మనకి 4th క్లాస్ CVSలో ఉండేది, ఓకేనా. ఇప్పుడైతే 6thలో కూడా ఉంది. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. అంటే ఇవి పొట్టిగా ఉంటాయి కానీ ఎక్కువగా వీటికి కొమ్మలు ఉండవు. కొన్ని మొక్కలకు కొమ్మలు కాండం అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందం ఉండదు. అంటే కొన్నింటికి క్రింది భాగం నుండి మనకి ఏమవుతాయంటే కొమ్మలు వస్తాయి అన్నమాట. ఇటువంటి మొక్కలను మనం పొదలు అంటారు, పొద అంటాం అనమాట. సో తర్వాత 3వది చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి. ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటారు. ఈ 3 చెప్పారండి. ఈ 3 కాకుండా కొన్ని వేరే రకమైన మొక్కలు కూడా ఉంటాయి. వాటి గురించి ప్రస్తావన కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పై లక్షణాల ఆధారంగా ఇప్పుడు మీరు కొన్ని మొక్కలను వర్గీకరించి 4.1లో రాయమన్నాడు అనమాట. అయితే పహేలికి మరో సందేహం వచ్చింది. మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క, సొరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు వంటి మొక్కలు ఎలాంటి కాండం కలిగి ఉంటాయని పహేలి ఆశ్చర్యపోయింది. ఈ మొక్కల్లో కొన్నింటిని గమనించండి. ఇవి గుల్మాలు, పొదలు లేదా వృక్షాల నుండి ఏ విధంగా విభిన్నంగా ఉంటాయి? వీటిలో కొన్ని పైకి ఎక్కడానికి లేదా ఎగబాగడానికి ఆధారం అవసరాన్ని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అసలు పాకే మొక్కలు అంటే ఏమో ఉంటాయి చూడండి. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు అంటారు. ఇక్కడ ఒక పదం అయితే ఇచ్చారు, ఇంతవరకు మనకి ఇది లేదు, ఓకేనా. తీగ మొక్కలను ఉండేది తప్ప కానీ పాకే మొక్కలను ఎక్కడ లేదు. దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని ఎగబాకే మొక్కలు అంటారు. ఇది మీరు చూడొచ్చు. సాధారణంగా మనకి గుమ్మడికాయ కానీ లేదంటే సొరకాయ కానీ ఇలాంటి మొక్కలు అనేవి కూడా నేలపైనే ఉంటాయి. వీటిని పాకే మొక్కలు అంటారు. మరికొన్ని బీరకాయ కానీ లేదా దొండకాయ కానివ్వండి లేదా చిక్కుడుకాయ కానివ్వండి ఇవి ఏం చేస్తాయి, పందిరి పైకి వెళ్తాయి. సో వీటిని మనం ఎగబాకే మొక్కలు అంటారు. సో ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలకు విభిన్నంగా ఉంటాయి. వాటితో పోల్స్తే ఇవి విభిన్నంగా ఉంటాయి. బహుశా మీ పాఠశాలలో ఇంట్లో మీరు జాగ్రత్తగా చూసుకునే కొన్ని మొక్కలు ఉండవచ్చు. మీ ఇల్లు లేదా పాఠశాలలో పెరుగుతున్న ఏవైనా 2 వృక్షాలు, గుల్మాలు, అదేవిధంగా పొదలు లేదా పాకే మొక్కలు పేర్లు రాయండి అని చెప్పారు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది పాకే మొక్క, ఇది
ఎగబాకే మొక్క. ఆధారాన్ని తీసుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నించేది ఎగబాకే మొక్క అవుతుంది. సో నేలపైనే పాకేది పాకే మొక్క అవుతుంది అనమాట. ఇక కాండం గురించి చూద్దాం. ఒక్కొక్క భాగాన్ని గురించి మాట్లాడదాం. మొదట కాండం గురించి. మీ చుట్టూ ఉన్న వివిధ మొక్కల కాండాలను నిశితంగా పరిశీలించండి. కాండంపై ఉద్భవించే వివిధ రకాల నిర్మాణాలను భాగాలను గుర్తించండి. మీ పరిశీలనలు మీ స్నేహితుల పరిశీలనలతో పోల్చండి. మీరు ఏమి కనుక్కుంటారు అంటే కాండాలకు ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. కాండాలను ఆధారంగా చేసుకునే మనకి ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. ఇక కృత్యం 2 చూద్దామండి. మనకు ఒక గాజు గ్లాసు, నీరు, ఎరుపు లేదా నీలం సిర, మృదువైన కాండం అవసరం. గాజు గ్లాసులో 1/3 నీటిని నింపండి. నీటిలో కొన్ని చుక్కలు ఎరుపు లేదా నీలం సిర చుక్కలు వేయండి. కాండం అడుగు భాగాన్ని కత్తిరించి పటం 4.6లో చూపిన విధంగా గాజులో ఉంచండి. అంటే ఇక్కడ చూడండి, కట్ చేసింది ఇలా పెట్టమన్నాడు అనమాట. ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం గమనిస్తారు, కాండంలోని రంగు కనబడుతుందా, కాండంలో రంగు పైకి వెళ్ళడాన్ని మీరు గమనిస్తారు. దాన్ని ఎక్కువ కాలం ఉంచితే ఆ రంగు ఆకుల ఈనెల్లో కూడా మీరు చూడవచ్చు అన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏముంది, ఒక రంగు నీరు తీసుకొని ఏదైనా ఒక మొక్క యొక్క కాండాన్ని తీసి దాంట్లో మనం వేయాలి. వేసినట్లయితే కాసేపటికి కలర్ పిగ్మెంట్ ఏదైతే ఉందో మొక్కల్లో మనం కాండంలో చూడొచ్చు, ఆకుల్లో చూడొచ్చు. అంతేకాకుండా ఆకులో ఉండే ఈనుల్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఈ రంగు ఎక్కడ ఎలా చేరింది అనే సందేహం మీకు రావచ్చు. ఈ కృత్యం నుండి కాండం నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుందని మనం చూడవచ్చు. ఇక్కడ ఒకటండి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. రంగు నీటిలో కాండం పెట్టే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం గమనిస్తారు? కాండం నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది. నీరు, ఖనిజ లవణాలను ఆకులకు, కాండానికి అతుకుబడి ఉన్న ఇతర మొక్క భాగాలకు వెళ్తాయి. అంటే కాండానికి అతుక్కుని ఉండే ఇతర భాగాలకి ఏదైతే ఉందో ఈ రంగు నీరు అంటే నీరు కానీ ఖనిజ లవణాలు కానీ మీకు సరఫరా చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ కాండానికి అడ్డుకోత కోసి చూపించారు చూడండి. ఓకే, కాండంలో నీరు పైకి వెళ్ళుట మరియు ఆకులను చేరుట కనిపిస్తుంది. వీళ్ళు చూస్తే కాండం చివరి భాగంను విస్తరించి చూపే దృశ్యం. అంటే ఈ చివరి భాగాన్ని ఏం చేశారు వీళ్ళు, మైక్రోస్కోప్తో చూపించారనమాట. ఇక్కడ మీకు 2 రకాల కణజాలాలు ఉంటాయి. ఒకటి పోషక కణజాలము, 2 దారువు అని పిలుస్తారు. దారువు అనేది వెలుపల వైపు ఉంటుంది, వేళ్ళ నుండి ఆకులకు నీరు తీసుకెళ్తుంది. పోషక కణజాలం అనేది మధ్యలో ఉంటుంది, ఆకుల్లో తయారైన ఆహారాన్ని మొక్క ఇతర భాగాలకు సరఫరా చేయడం కోసం మధ్య భాగంలో ఉంటుంది. ఓకే, ఇక రెండో భాగం ఆకు గురించి మాట్లాడదాం. మీ చుట్టూ ఉన్న కొన్ని మొక్కల ఆకులను గమనించి వాటిని మీ నోటు పుస్తకంలో గీయండి. వీటి ఆకులు అన్నీ ఒకే పరిమాణంలో, ఆకారంలో, రంగులో ఉన్నాయా చెక్ చేయండి. ఓకే, ఆకులు కాండానికి ఎలా అతుక్కబడతాయి? కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్ర వృంతం అంటారు. ఇక్కడ ప్రశ్న అండి. సో ఆకులు అనేవి కాండానికి ఏ భాగం ద్వారా అతుక్కుని ఉంటాయి అంటే పత్ర వృంతం. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళము అంటాము. మీ చుట్టూ ఉన్న మొక్కల్లో ఈ ఆకు భాగాలను మీరు గుర్తించగలరని చెప్పాడు. ఇప్పుడు ఆకు తీసుకుందామండి. సో ఆకుని తీసుకున్నాం అనుకోండి, కాండాన్ని ఎత్తుకున్న దగ్గర నిజానికి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మీకు కాండానికి ఇలా తీసుకుంటే ఉబ్బెత్తుగా మనకేమొస్తుంది, ఆకు యొక్క ప్రారంభ భాగం వస్తుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాం, పత్ర వృంతము అని పిలుస్తాము. ఈ వెడల్పైన ఈ ఆకు భాగాన్ని మనం ఏమని పిలుస్తాము, పత్రదళము అని పిలుస్తాం అనమాట. ఆకు అచ్చు ముద్రను తీసుకొని దాని గురించి బాగా తెలుసుకుందాం అని చెప్పారనమాట. ఆకులు గుర్తులు ఏర్పరచలేవని అనుకుంటే ఇక్కడ ఒక చిన్న కృత్యం మిమ్మల్ని మరొకసారి ఆలోచించేలా చేస్తుంది. ముందుగా ఏం చేయాలంటే మీ నోటు పుస్తకంలో తెల్లని కాగితం లేదా షీట్ కింద ఒక ఆకు ఉంచండి. సో ఈ పటంలో చూపినందుగా ఏం చేస్తారంటే ఓ పెన్సిల్ తీసుకొని ఆకు పై భాగాన్ని అంటే కాగితం రెండో వైపు బాగా రుద్దండి. కాగితంపై కొన్ని గీతలతో ముద్రను పొందారు. ఈ గీతలను ఆకుపై ఉన్న వాటిని పోలి ఉన్నాయా అంటే ఆ మీద మనకి ఏం వస్తాయి చెప్పండి, కొన్ని ముద్రలు అయితే వస్తాయి. వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే మనం ఏదైతే మనం రబ్ చేసామో షీట్ పైన మీకు ఏమొస్తాయి, ఇలా కాస్త దళసరి గీతలు అయితే మనకు మధ్య మధ్యలో కనిపిస్తాయి. ఈ ఆకుపై ఉన్న ఈ గీతలనే మనం ఏమంటాం, ఈనెలు అంటారు. మీరు ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీతను చూసారా, దీన్నే మనం నడిమి ఈనె అంటారు. ఆకులో ఉండేటటువంటి పెద్ద ఓకేనా ఈనెను ఏమని పిలుస్తాము, నడిమి ఈనె అంటాము. ఇది ఆకులో ఈ ఈనెలతో చేయబడిన రూపు రేఖను మనం ఏమంటాం, ఆకుల ఈనెల వ్యాపనం అంటాము. అంటే మొత్తం ఈ డిజైన్ అంతటినీ కలిపేమంటాం ఆకుల ఈనెల వ్యాపనం అంటాం. అయితే ఇది 2 రకాలుగా మనకి కనిపిస్తుంది అనమాట.
ఓకే, నడిమి ఈనుకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. అంటే రెండు వైపులా కూడా మీకు ఈనెలు కనిపించాయి అనుకోండి, దాన్ని జాలాకార ఈనెలు అంటాం. అది ఒక గడ్డి ఆకుని తీసుకున్నారనుకోండి, వరి ఆకుని కానీ లేకపోతే ఒక మొక్కజొన్న ఆకుని కానీ తీసుకున్నారనుకోండి, అక్కడ మనకి ఏమవుతాయి, అన్నీ కూడా ఈనెలన్నీ కూడా ఒకదానికొకటి సమాంతరంగా మీరు పొందుతారనమాట. ఇలా ఉంటే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. అంటే ఆకులో ఈనెల వ్యాపకం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం, రెండవది సమాంతర ఈనెల వ్యాపనం అంట. మొక్క నుండి ఆకులను తీసివేయకుండా వీలైనన్ని ఎక్కువ ఆకులతో ఈనెల వ్యాపనాన్ని గమనించండి, నమూనా గీయండి అని చెప్పారనమాట. ఆకులు తీయకుండా చేయమన్నాడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే నడిమి ఈయన మీకు కనిపిస్తుంది, ఇది ఒక రావి చెట్టు ఆకు, నడిమి కనిపిస్తుంది, రెండు వైపులా మనకి ఏం కనిపిస్తుంది, ఈయనలు కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని జాలాకార ఈయన వ్యవస్థ అంట. ఇక రెండోది చూడండి, ఇక్కడ ఒక ఆకు అయితే కనిపిస్తుంది మీకు. ఈ మొక్కలో మీకు ఏం చూస్తుంది, ఎక్కడ కూడా మీకు నడిమి ఈయన అనేది కనిపించదు, మొత్తం ఈనెలు అనేవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. సో దీన్ని సమాంతర ఈనెల వ్యాపనం అని పిలుస్తాం అనమాట. సో జాలాకార సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగిన కొన్ని మొక్కల పేర్లు రాయండి అని చెప్పాడు. ఇక తర్వాత చూద్దాం. ఒక గుల్మం, రెండు పారదర్శక పాలిథిన్ సంచులు, ఒక దారం మనకు అవసరం. ఇప్పుడు తర్వాత కృత్యం అనేది పత్రం యొక్క వివిధ విధులను తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఎండగా ఉన్న రోజున పగటిపూట ఈ కృత్యాన్ని చేయండి, వెంటనే మీకు ఫలితం వస్తుంది. సూర్యకాంతిలో ఎక్కువ నీరు పోసి పెంచుతున్న ఆరోగ్యకరమైన మొక్కను ఉపయోగించండి. ఆకుకు గల మొక్క కొమ్మను ఒక పాలిథిన్ సంచితో మూసి దానిని మూతికి ఏం చేయాలి, కట్టాలి. మరో ఖాళీ పాలిథిన్ సంచి మూతిని కట్టి దానిని కూడా ఎండలో ఉంచండి అన్నాడు అనమాట. ఇక్కడ మనకి చూడండి ఒకసారి, ఇలా మనకి ఒక మొక్కకి కట్టి పెట్టమన్నాడు, ఇంకొకటి ఖాళీది పెట్టమన్నాడు. ఒకటి మొక్కకి, రెండోది ఖాళీది. కొన్ని గంటల తర్వాత సంచి లోపల ఉపరితలాన్ని పరిశీలించండి. మీరేం చూసారు, అక్కడ నీటి బిందువులు ఏమైనా ఉన్నాయా, అవి ఎక్కడికి ఎలా వచ్చాయి అని మీరు అనుకుంటున్నారా? కూర్చున్న తర్వాత పాలిథిన్ సంచిని తీసివేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మొక్క చనిపోతుంది. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను బాష్పోత్సేకము అని పిలుస్తారు. ఓకేనా, బాష్పోత్సేకం అంటే ఏమిటి? నీటి ఆవిరి అనేది మొక్కల నుండి బయటికి రావడం. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి. ఆకుల చుట్టూ సంచిని ఎందుకు కట్టాం? మనం పాలిథిన్ సంచిని కట్టకపోతే నీటి ఆవిరి కావడాన్ని చూసేవాళ్ళమా? అంటే ఇక్కడ నీటి ఆవిరి అనేది ఎప్పటికప్పుడు వాతావరణంకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చూడలేము. దాన్ని పరిశీలించడం కోసం మనం ఏం చేసాం, ఇక్కడ పాలిథిన్ సంచిని అయితే కట్టడం జరిగింది. పాలిథిన్ సంచిపై నీరు కనిపించడాన్ని చేసింది ఏది? 5వ అధ్యాయంలో కొన్ని కృత్యాలు నీరు వివిధ రూపాల్లోకి మారడాన్ని మనం గమనిస్తాము. సో అది నెక్స్ట్ లెసన్లో వస్తుంది. మీరు వీటిని గురించి ఆలోచించి పాలిథిన్ సంచిపై నీటి చుక్కలు కనిపించే ప్రక్రియకు పేరు పెట్టగలరా? నిజానికి దీన్ని ఏమంటాం, బాష్పీభవనం అని పిలుస్తాము, నీరు ఆవిరిగా మారడాన్ని. ఆకులు మరొక విధిని కూడా కలిగి ఉన్నాయి, దానిని గురించి అధ్యయనం చేద్దాము. ఇక్కడ మీకు అయోడిన్ టెస్ట్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కృత్యం చేయడానికి మనకు ఒక ఆకు స్పిరిట్ అండి, అంటే స్పిరిట్ అంటే సారాన్ని ఇచ్చాడు. నిజానికి ఇది మీకు 10th క్లాస్లో మళ్ళీ వస్తుంది. మిథైలేటెడ్ స్పిరిట్ అండి, మిథైలేటెడ్ స్పిరిట్. ఓకేనా, మిథైలేటెడ్ స్పిరిట్. ఒక బీకరు, పరీక్ష నాళిక, బర్నరు, నీరు, ఒక వాచ్ గ్లాసు, అయోడిన్ లేదా బెటాడిన్ ఇది కావాలి మనకి. పరీక్ష నాళికలో ఒక ఆకును తీసుకొని ఆకు పూర్తిగా మునిగేటట్లు స్పిరిట్ పోయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తాము, ఒక స్పిరిట్ వేసుకొని దాంట్లో ఆకు పూర్తిగా మునిగేటట్లుగా స్పిరిట్ వేయాలి. సో ఈ ఆకుని తీసి ఏం చేయాలి, ఇక్కడ మొత్తం అయితే ఇచ్చేసాడు అనమాట మొత్తం మీకు. సో నీలిరంగు ఆకు కనిపించిన అయోడిన్ ద్రావణం ఇచ్చాడు. సో ఇప్పుడు సగభాగం నీటితో నింపిన బీకర్లో పరీక్ష నాళికను ఉంచండి. ఆకులోని ఆకుపచ్చ రంగు అంతా పరీక్ష నాళికలోని స్పిరిట్లోకి వచ్చే వరకు వేడి చేయండి. అంటే స్టార్టింగ్లో మీకు ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా, సో దాన్ని ఏం చేయాలంటే అది పేల్ ఎల్లో, లేత పసుపు రంగులో మారేంత వరకు, పూర్తిగా ఆకు మారేంత వరకు. ఎందుకంటే ఈ మిథైలేటెడ్ స్పిరిట్ అనేది క్లోరోఫిల్ని డిజాల్వ్ చేస్తుంది, అంటే క్లోరోఫిల్ని కరిగిపోయేటట్లు చేస్తుంది. అంటే ఆకులోని క్లోరోఫిల్ తొలగించడం కోసమే మనం మిథైలేటెడ్ స్పిరిట్లో ఆకుని వేసి వేడి చేస్తాం అనమాట. అయితే కృత్యం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పిరిట్ అనేది వెంటనే నిప్పును అంటుకుంటుంది కాబట్టి డైరెక్ట్గా దాన్ని వేడి చేయకూడదు. వేడి చేసినట్లయితే టెస్ట్ ట్యూబ్ను నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే మనం నీటి బీకర్, వాటర్ బీకర్లో పెట్టి దీన్ని వేడి చేస్తాం అనమాట. ఇది జాగ్రత్త. సో ఇలా మొత్తం కలర్లో మారిపోయిన తర్వాత
పేలిలోకి వచ్చేంత వరకు ఆకుని జాగ్రత్తగా వెలుపలకు తీసి నీటితో శుభ్రపరచండి. ఒక వాచ్ గ్లాస్ మీద ఆకును ఉంచి దానిపై కొంత అయోడిన్ ద్రావణాన్ని పోయండి. సో దానిపైన కొంత అయోడిన్ వేయండి. మీరు ఏం గమనించారు? ఆహారంలో వివిధ పోషకాల ఉనికి గురించి అధ్యాయం 1లో చేసిన ఫలితాలను గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఏదైతే అయోడిన్ వేసామో ఆకు అనేది మనకి ఏ రంగులో మారుతుంది? నలుపు లేదా నీలం, నలుపు నీలం రంగులోకి మారుతుంది. ఇలా మారితే అందులో స్టార్చ్ ఉన్నట్టు, పిండి పదార్థం ఉన్నట్టు, లేనట్టు అనమాట. సో పరిశీలన చేయవచ్చు. సో చేసిన తర్వాత దీని అర్థం ఆకులో పిండి పదార్థం ఉందా లేదా అని టెస్ట్ చేయమన్నాడు. అదే 1లో పచ్చి బంగాళదుంప ముక్కను కూడా పిండి పదార్థం కలిగి ఉండుటని మనం చూసాం. బంగాళదుంపల మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాలను పొంది దాన్ని నిల్వ చేస్తాయి. ఆకులు సూర్యకాంతిలో వాటిని గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటే దీనికోసం అవి నీరు, గాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాం? కిరణజన్య సంయోగ క్రియ అంటాము అంటే ఇవ్వడం జరిగిందనమాట. హైయర్ క్లాసులో దీని గురించి విస్తృతంగా మళ్ళీ చదువుతారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆకులచే తయారు చేయబడిన ఆహారము మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడతాయి. ఒకవేళ కాయలో ఉంటే పండుగ అంటాము, వేరులో ఉంటే దుంప అంటాము, ఆకులు వస్తే ఆకులను కూడా మనం కూరగాయలుగా తీసుకుంటాం అనమాట. కాండం ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. మనం చూసాం ఆకు ఈ నీటిని ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. బాష్పోత్సేకం ద్వారా కూడా ఆకులు నీటిని కోల్పోతాయి. కాండం ఆకులు నీటిని ఎలా పొందుతాయి అంటే ఈ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే నీరు అవసరం. బాష్పోత్సేకంలో కూడా కొంత నీటిని కోల్పోతాయి. అయితే ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది? సో దానికోసం మరో భాగం గురించి చెప్పాడు, వేరు. ఎవరు తమ మొక్కకు సరిగా నీరు పోస్తున్నారు మీరు అనుకుంటున్నారు? పహేలినా, బోజోనా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇద్దరు నీటిని పోస్తున్నారు. బోజో ఎలా పోస్తున్నాడు, పహేలి ఎలా పోస్తున్నారు. ఇద్దరిలో ఎవరు బాగా నీరు పోస్తున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే బోజో మొక్కలపైన వేస్తున్నారు, పహేలి మాత్రం వాటి యొక్క వేర్లకు వేస్తుంది. ఇద్దరిలో సరిగా వేసేది ఎవరంటే మనం పహేలికే మనం చెప్పాలి. మొక్కలు ఏ భాగం మట్టిలో ఉంది, ఈ క్రింది కృత్యాల ద్వారా ఈ భాగం గురించి మరింత నేర్చుకుందామని ఇచ్చాడు అనమాట. మీకు 2 కుండీలు, కొంత మట్టి, పార, బ్లేడ్ లేదా కత్తెర, నీరు అవసరం ఈ కృత్యం చేయడానికి. విద్యార్థులు ఒక సమూహంగా చేయాలి. బయట మైదాన ప్రదేశంలో గల ఒకే రకమైనటువంటి 2 మొక్కలు ఎంచుకొని వాటిని వేళ్లతో సహా తవ్వి తీయండి. వాటి వేళ్ళు తెగిపోకుండా జాగ్రత్త పడండి. వాటిలో ఒకదాన్ని కుండీ ఏలో నాటండి. మరొక మొక్క వేర్లను కత్తిరించి దాన్ని కుండీ బిలో నాటండి. అంటే ఒకదాన్ని వేళ్ల సహాయంతో పాతాలి, ఇంకోటి వేర్లను కత్తిరించి కాండాన్ని పాతి పెట్టాలి. ఓకే, సో వాటిని క్రమం తప్పకుండా నీరు పెట్టండి. 1 వారం రోజుల తర్వాత గమనించండి 2 మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా? ఒక ప్రశ్న వేశాడు. అంటే 2 మొక్కలకు క్రమంగా తప్పకుండా నీరు పోస్తున్నాం, కానీ ఒకటి వేరు లేకుండా ఉంది. వేరు యొక్క ముఖ్యమైన విధిని అర్థం చేసుకోవడానికి ఈ కృత్యం సహాయపడిందా? సో సహాయం పడుతుంది. ఎందుకంటే వేరు మొక్క మరొక విధిని అధ్యయనం చేయడానికి మరొక కృత్యం చేద్దాం అని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి కాస్త ఎక్స్ట్రా. ఇది మనకు శనగలు, మొక్కజొన్న విత్తనాలు లేదా పత్తి గిన్నె, కొంచెం నీరు అవసరం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. 2 గిన్నెలు తీసుకోండి. వాటిలో కొద్దిగా తడి దూదిని ఉంచండి. ఒక దానిలో 3 లేదా 4 శనగ విత్తనాలు, మరొక దానిలో మొక్కజొన్న విత్తనాలు వేయండి. మొలకలు చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిని చిలకరించండి. అలాగే దీని ద్వారా ఏమో దూది తడిగా ఉంటుంది. 1 వారం తర్వాత దూది నుండి లేత మొక్కలను వేరు చేయడానికి ప్రయత్నించండి. సో ప్రయత్నించి మీరు చూడండి. ఇక్కడ మీరు చూస్తే మీకు దూది మీద పెరిగి ఉన్న లేత శనగ మొక్కలు ఇక్కడ మీరు చూస్తున్నారు. శనగ మొక్క యొక్క మొలకలు. దూదిని వేరు చేయడం సులభమా? ఎందుకంటే ఇది కొద్దిగా కష్టం. ఎందుకంటే ఇవి ఆ దూదిలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తీయాలి. ఓకేనా? మట్టి నుండి మొక్కలను సులభంగా లాగలేకపోయాం కదా, వాటికి అర్థం తవ్వి తీసాం. అలాగే ఇక్కడ కూడా దూదిలోకి వేళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే దీని ఆధారంగా మనకి ఏం చెప్తాయంటే మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి వేళ్ళు సహకరిస్తాయి. అంటే వేళ్ళు అనేది కేవలం నీటిని సేకరించడానికే కాకుండా మొక్కలు స్థిరంగా ఉండడానికి సహాయం చేస్తాయి. అంటే వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచడానికి సహాయం చేస్తాయి. అంటే మొక్క స్థిరంగా ఉండడానికి కూడా వేర్లు అయితే మనకి సహాయం చేస్తాయి. మీరు వివిధ రకాల కాండాలు, ఆకులు ఉండుటను చూశారు. వేర్లు కూడా వైవిధ్యాన్ని చూపుతాయి. మనం కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి మీకు మొక్కజొన్న వేరు, రెండోది మీకు శనగ మొక్క. ఈ 2 వేర్లను మీరు చూడండి, ఏం తేడా గమనించారు? సో ఒక దాంట్లో మీకు ఏమైంది, ఒకటే కనిపిస్తుంది. రెండో దాంట్లో మీకు ఒకటి కనిపిస్తూ దానికి చిన్న చిన్న
వేర్లు అయితే మనకి ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. సో పటంలో ఉన్న వేర్లను సరిపోల్చిన తర్వాత పటం క్రింది ఖాళీ ప్రదేశాల్లో ఓకేనా శనగ లేదా మొక్కజొన్న అని రాయడానికి ప్రయత్నించండి అన్నాడు. సో ఏ అనేది మనకు తెలుసు, బి అనేది కూడా తెలుసు. శనగ మొక్కజొన్న వేర్లు ఏ విధంగా ఒకేలాగా ఉన్నాయి, ఏ విధంగా అవి భిన్నంగా ఉన్నాయి, అక్కడ 2 రకాల వేర్లు ఉన్నాయని కనిపిస్తున్నాయి, అవునా కాదా అని ఇచ్చాడనమాట. అంటే వేర్లలో రకాలండి ఇక్కడ. సో చాలా వన్య మొక్కలు పెరుగుతున్న మైదాన ప్రదేశానికి వెళ్ళండి, కొన్నింటిని తవ్వి తీసి వేర్లకు ఉన్న మట్టిని కడిగి వాటిని పరిశీలించండి, అవన్నీ ఒకేలా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ చూసినట్లయితే మీకు తల్లివేరు ఉంటుంది కాబట్టి దీన్ని తల్లివేరు వ్యవస్థ అని పిలుస్తాము. ఇక రెండవది ఇక్కడ ప్రధానంగా ఒక వేరు అంటూ ఉండక అన్నీ కూడా దాదాపు ఒకేలా ఉంటాయి, దీన్ని గుబురు వేర్లు అని పిలుస్తాము. ఓకేనా. సో వేర్లలో ప్రధాన వేరును తల్లివేరు అంటారు. ఆ ప్రధాన వేరుకు చిన్న వేర్లు ఉంటాయి కదా, వీటిని ఏమని పిలుస్తాం, పార్శ్వవేర్లు అంటాము. చూశారు కదా పార్శ్వవేర్లు, ఇంతకుముందు పిల్లవేర్లు అని ఉండేది, ఇప్పుడు పార్శ్వవేర్లను పదం మార్చారు. అలాగే ఇక రెండో మొక్కలో చూసుకున్నట్లయితే అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తాయి, వీటిని గుబురు వేర్లు అని పిలుస్తారు. ఇందులో తల్లివేరు పార్శ్వవేర్లు అనేవి ఉండవు, అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మీరు సేకరించే మొక్కలను 2 సమూహాలుగా విభజించండి. సమూహం ఏలో తల్లివేరు గల మొక్కలు సమూహం బి గుబురు వేరు గల మొక్కల సమూహం ఉంచండి. సమూహం ఏలో గల మొక్కలు ఆకులను చూడండి, అవి ఏ రకం ఈనెల వ్యాపనం కలిగి ఉన్నాయి, సమాంతరమా లేదా జాలాకార, మీరైతే పరిశీలించాలి. సో వీటిని మనం పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. బూజోకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక మొక్కలో ఏ రకం వేర్లు ఉన్నాయో అని తెలుసుకోవాలంటే దాన్ని వేర్లతో సహా పెకిలించే అవసరం లేదు, దాని ఆకును చూస్తే సరిపోతుంది. ఎస్ అండి, ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అంటే సో వేర్లలో మనకి జాలాకార వేర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు దాంట్లో తల్లివేరు అయితే కనిపిస్తుంది. గుబురు వేరు వ్యవస్థ ఉంటే అక్కడ మీకు సమాంతర ఓకేనా ఈ నెల వ్యాపనం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే. నీరు ఖనిజ లవణాలు వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి, కాండం ఆకులకు మొక్కలోని ఇతర భాగాలకు నీటిని సరఫరా చేస్తుందని మనం నేర్చుకున్నాం. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి, ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాలకు నిల్వ చేయబడుతుంది అని చెప్పాం. సో కింద నుండి పైకి తీసుకెళ్లేది మీకు దారువు నీరు తీసుకెళ్తే, పైనుండి కిందికి తీసుకొచ్చేవి పోషక కణజాలాలు, 2 కూడా మనకి మొక్కలు ఉంటాయి. కొన్ని వేర్లను మనం తింటాం, ఉదాహరణకు క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప, ముల్లంగి, కందగడ్డ, కర్రపెండలం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, తింటాం. ఓకేనా. మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కలోని అనేక ఇతర భాగాలను కూడా తింటాం, ఇవన్నీ మీరందరూ తెలిసిందే. కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా మీరు ఒప్పుకుంటారా? సో చూడండి, కాండం అనేది అటు ఇటు సంచారం ఉన్న విధిగా మీరు ఒప్పుకుంటారన్నాడు. కాండంలో పైకి వెళ్ళు పదార్థము, కాండం క్రిందకు వచ్చి పదార్థాలను పేర్లు రాయండి అని చెప్పాడు అనమాట. అంటే వేర్ల నుండి కాండం నుండి పై భాగాలకు వెళ్ళే పదార్థాలు ఏవి, పై నుండి కిందకు వచ్చేవి ఏవి, వాటి పేర్లను రాయమన్నాడు అనమాట. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. సో మనకి తరువాత భాగంలో మన పుష్ప నిర్మాణం గురించి నేర్చుకుందామని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఖనిజాలు అలాగే నీరు అనేది వేళ్ళ నుండి పైకి వెళ్తే మొక్కలో తయారైన ఆహారం ఏదైతే ఉందో పై నుండి కిందకు వస్తాయి. అంటే కాండం నుండి కిందకు వచ్చేది ఆహారం, కింద నుండి పైకి వెళ్ళేది నీరు, ఖనిజాలు, ఈ 2 గుర్తుపెట్టుకుంటారు. ఇక పుష్పం అండి, ఇక్కడ కూడా చాలా విస్తారంగా అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది మనకి. సో చూడండి, గులాబీ మొక్క 3 కొమ్మలను మీకు చూపడమైంది. ఇక్కడ 3 కొమ్మలు అయితే ఇచ్చారు. మొక్కను గుర్తించడానికి వాటిలో ఏది మీకు ఉత్తమంగా సహకరిస్తుంది చూడండి ఒకసారి. నిజానికి దూరం నుండి చూసామనుకోండి దీన్ని అసలు గుర్తుపట్టలేం, దీన్ని కూడా దూరం అంటే దగ్గర నుండి ఉన్నా దీన్ని గుర్తుపట్టలేం, కొంత దూరంలో ఉంటే దీన్ని గుర్తుపట్టలేం. కానీ ఏ ప్రదేశం నుండి అయినా దీన్ని చూసి అది గులాబీ మొక్క అని ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. అంటే పుష్పం అనేది మొక్కను గుర్తించడానికి మనకి సహాయకరిస్తుంది అని చెప్పాడనమాట. ఏలో ఆకులేని కొమ్మ, ఆకులతో ఉన్న బొమ్మ, 3 ఆకులు పుష్పాలతో ఉన్న కొమ్మ అన్నాడు. సో పుష్పానికి మీరు ఏ రంగును ఉపయోగిస్తారు? అన్ని పుష్పాలు వర్ణమయమా? గడ్డి, గోధుమ, మొక్కజొన్న, మామిడి లేదా జామ మొక్కలు మొదలైన మొక్కలపై పుష్పాలను ఎప్పుడైనా మీరు చూసారని అడిగారు. సో ఇక్కడైతే మనం పుష్పాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి ఇచ్చాడు. అధ్యయనాన్ని పుష్పాలను ఎన్నుకునేటప్పుడు బంతిపూలు, చామంతి లేదా సూర్యకాంతం పుష్పాలను ఎన్నుకోకండి. చూడండి ఒకసారి, వీటిని మనం పరిశీలించినట్లయితే పుష్పంలో ఉండే భాగాలు మనకు కనిపించవు. అవి ఏక పుష్పాలు కాదు, పుష్పాలు గుంపులు. అంటే బంతి పువ్వులు కానీ, చామంతి పువ్వులు కానీ, సూర్యకాంతం కానీ అవి ఒక పుష్పం కాదు, అదొక గుంపు.
ఓకేనా అని తర్వాత తరగతిలో మీరు తెలుసుకుంటారు. అవి ఏకపుష్పాలు కావు. సో మన ప్రయోగాలు కావాల్సింది ఏకపుష్పాలను ఎంచుకోండి. సో ఇక్కడ చూద్దాం. ముందుగా కింది వాటిలో ఏదైనా ఒక దాని మొగ్గ 2 తాజా పుష్పాలను మనకు కావాలి. ఉమ్మెత్తైన, చైనా రోజ్ అన్నాడండి, మందారమైన, ఆవాలు, వంకాయ, బెండ, గుల్ మెహర్ అంటే అగ్నిపూలు చెట్టు అని ఇచ్చాడు. వీటితో పాటు ఒక బ్లేడు, ఒక గాజు స్లైడు లేదా ఒక కాగితం, ఒక బోతద్దం మనకు కావాలి ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. ఈ మొక్కలు అంటే పుష్పంలో ఉండే భాగాలు అంటే వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలు చూడండి. ఇది పుష్పంలోని ఆకర్షక పత్రాలు అంటే ఏవైతే పెటల్స్ అంటాం కదా, మనకి ఆకర్షించేటటువంటి పుష్ప భాగాన్ని మనం ఏమంటాం? పెటల్స్ అంటాం. వాటిని ఆకర్షక పత్రాలు అంటారు. వివిధ పుష్పాలకు వివిధ రంగుల్లో ఆకర్షక పత్రాలు ఉంటాయి. మొగ్గలో ఆకర్షక పత్రాలు ఎక్కడ ఉంటాయో అని మీరు ఆలోచించారా? మొగ్గలో చాలా ముఖ్యమైన భాగం ఏది? ఈ భాగం చిన్న ఆకు లాంటి నిర్మాణంతో చేయబడి ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం? రక్షక పత్రావళ్ళు అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఉంటే రక్షక పత్రం అంటాం, మొత్తం అనే గుంపుని కలిపి రక్షక పత్రావళి అని పిలుస్తాం అనమాట. ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి. చూసారు కదా, ఆకుపచ్చగా ఉంటూ ఆ పుష్పానికి రక్షణ ఇస్తుంది అనమాట. ఒక పుష్పాన్ని తీసుకొని దాని ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి పరిశీలించండి. ఇప్పుడు కింది ప్రశ్నకు జవాబులు రాయండి. ఇందులో ఎన్ని రక్షక పత్రాలు ఉన్నాయి? అవి ఒకదానికొకటి కలిసిపోయాయా? ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు రంగులు ఏమిటి? పుష్పంలో ఎన్ని ఆకర్షక పత్రాలు ఉంటాయి? ఇలా కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు అనమాట. అవి ఒకదానితో ఒకటి కలిసిపోయాయా లేదా ప్రత్యేకంగా ఉన్నాయా అంటూ ప్రశ్న వేశాడు. కొన్ని పుష్పాలకు విడివిడిగా ఉంటాయి, కొన్ని పుష్పాలకి మొత్తం కలిపి ఉంటుందన్నమాట. కలిసిపోయిన రక్షక పత్రాలు గల పుష్పాలలో ఆకర్షక పత్రాలు విడివిడిగా ఉన్నాయా లేదా ఒకటిగా కలిసిపోయాయి అంటూ ప్రశ్న అడిగాడు. మొత్తం తరగతి పరిశీలన తర్వాత 4.3 పట్టిక నింపండి. ఇప్పుడైతే ఆ పుష్పాల గురించి మాట్లాడుకుందాం. పూల మొక్కలు ఉండే ప్రాంతానికి క్షేత్ర పర్యటన చేసి పరిశీలనను ఈ పట్టికలో జోడించింది. చివరి 2 నిలువు వరుసలను తర్వాత నింపండి అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ పుష్పం యొక్క అంతర్భాగాల గురించి మాట్లాడదాం. పుష్పం లోపల భాగాలను స్పష్టంగా చూడడానికి వాటిని ఆకర్షక పత్రాలు అంటుకొని ఉన్నచో వాటిని కత్తిరించి వేరు చేయండి. అంటే ఏదైతే మనకి ఆకర్షక పత్రాలు ఉందో కత్తిరించండి. ఉదాహరణకు ఉమ్మెత్తు కానీ తీసుకుంటే గంటాకార పుష్పాలలో కూడా లోపల భాగాలు మనకు స్పష్టంగా చూడడానికి ఆకర్షక పత్రాలను పొడవు వెంబడి కత్తిరించి వేరు చేయండి. లోపల భాగాలను స్పష్టంగా చూడవచ్చు. సో ఇక్కడైతే మనకి కట్ చేసి ఇచ్చాడు అనమాట. చూడండి. ఓకే, ఇతర భాగాలను చూడడానికి రక్షక పత్రాలను, ఆకర్షక పత్రాలను తొలగించండి. సో లోపల చూసినట్లయితే మనకు ప్రత్యేకమైన నిర్మాణాలు కల్పిస్తాయి. సో వీటిని కేసరాలు అంటారు. కిందన మనకు ఉబ్బెత్తుగా ఉండేటటువంటి ఆకారం కనిపిస్తుంది. దీన్ని అండకోశము అని పిలుస్తాం అనమాట. ఇక అవి వేర్వేరు పుష్పాలు వేర్వేరు రకాల కేసరాలను చూపిస్తుంది అనమాట. సో చూడండి ఒకసారి, ఇలా కనిపిస్తే మొత్తాన్ని కేసరం అని పిలుస్తాము. మొత్తాన్ని కేసరం అని పిలుస్తాము. ఈ కేసరంలో పొడవాటి భాగాన్ని కేసర దండం అంటాము. పైన పరాగ రేణువులతో ఉండేటటువంటి ఒక చిన్న గుంపు కనిపిస్తుంది. దీన్ని పరాగ కోశము అని పిలుస్తాము. పరాగ కోశంలో పరాగ రేణువులు ఉంటాయి. సో ఈ పరాగ రేణువులను కేసర భాగాల ద్వారా, ఓకేనా, అంటే కేసర దండం ద్వారా పైన మనం చూడవచ్చు. పుష్పాల్లో వేర్వేరు రకాల కేసరాలను చూపిస్తుంది. మీ పుష్పంలో గల కేసరాల్లోని 2 భాగాలను గుర్తించగలరా? ఎన్ని కేసరాలు ఉన్నాయి? ఒక కేసరాన్ని గీసి దాని భాగాలు గుర్తించండి అంటూ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, పుష్పంలో భాగాలు ఇస్తూ పరాగ కోశము, కేసరాలు, ఇక కింద కనిపించేటటువంటి ఉబ్బెత్తు భాగం అండకోశం అంటామండి. సో గంటాకార పుష్పం అంటే మనకు ఉమ్మెత్తు పువ్వు అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. దాని గురించి పరిశీలించవచ్చు. ఇక పుష్పంలో అన్నిటికన్నా లోపల భాగాన్ని అండకోశం అంటారు. మీరు దాన్ని పూర్తిగా చూడలేకపోయినా మిగిలిన కేసరాలను తొలగించండి. మొత్తం తీసేస్తే మనకు పువ్వు చివరి మధ్యలో ఇలా మిగిలిపోతుంది. ఇక్కడ ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని మనం ఏమని పిలుస్తాం? అండాశయం అని పిలుస్తాం. దానికి పొడవైనటువంటి ఒక పైప్ వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని కీలము అంటాము. పైన మనకి వెడల్పైన ఒక గరాటు వంటి నిర్మాణం జిగటిగా ఉంటుంది. దీన్ని కీలాగ్రం అంటాము. ఇక్కడే మనకి ఏముంటుంది? మకరందం అనేది ఇందులో కనిపిస్తుంటుంది. ఓకే, ఈ పుష్పం యొక్క అండకోశం పటాన్ని చక్కగా గీసి దాని భాగాలు గుర్తించండి. ఇప్పుడు మనం అండాశయాన్ని అడ్డుకోత, నిలువు కోత చేసి లోపల నిర్మాణం ఎలా ఉంటుందో కూడా చెక్ చేద్దాం. మనం అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేద్దాం. అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిబున్న భాగం, దీని లోపల ఏముందో తెలుసుకోవడాన్ని దీన్ని కత్తిరిద్దాం. పుష్పం యొక్క అండకోశంను ఎలా కత్తిరించాలో అర్థం చేసుకోవడానికి, ఓకేనా, అండాశయం ఛేదించడం గురించి ఇక్కడ ఇవ్వడమే చూడండి. సో నిలువు కోత, అడ్డుకోత.
ఓకేనండి. నిలువుగా అంటే మనం నిలువున దీన్ని చీరుతాం అనమాట. సో రెండుగా అడ్డగా కోసేటప్పుడు అడ్డగా కట్ చేస్తాం. ఇలా కట్ చేసినట్లయితే మీకు ఏం కనిపిస్తుంది? సో నిలువు కోతలు చూస్తే మీకు ఈ ఆకారం, అడ్డగా కోసినట్లయితే ఈ ఆకారం కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ అండాశయము 2 విభిన్న రీతిలో కత్తిరించండి. అవి ఎండిపోకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారు చూడండి. మీరు కత్తిరించిన అండాశయం 2 ముక్కలపై ఒక్కో చుక్క నీటిని వేయండి. కోసిన వెంటనే అవి ఎండిపోకుండా వాటర్ అయితే వేయండి. ఇప్పుడు మీరు ఏం గమనించారు? ఒక కటకం ఏదైతే మనం ముందుగా తీసుకున్నామో ఆ కటకం ద్వారా అండాశయం యొక్క లోపల భాగాలను పరిశీలించండి. అండాశయంలో చిన్న పోషల వంటి నిర్మాణం మీరు చూస్తారు. వాటిని అండాలు అంటారు. మీ నోటి పుస్తకంలో అండాశయం యొక్క లోపల భాగాలను గీచి భాగాలను గుర్తించని ఇవ్వడం జరిగింది. మీ క్షేత్ర పర్యటనలో తోటమాలిని కానీ లేదా ఎవరైనా ఇతర వ్యక్తి కానీ అడిగి ఎన్ని వీలైతే అన్ని మొక్కల పేర్లను కనుక్కోండి. మీకు కావలసిన వాటికన్నా ఎక్కువ పువ్వులను తెంపకూడదు అని గుర్తుపెట్టుకోండి అంటే ఇవ్వడం జరిగింది. ఏం నింపారో దాని ఆధారంగా కింది ప్రశ్నలు జవాబు రాయండి. 1. అన్ని పుష్పాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు అండకోశాన్ని కలిగి ఉన్నాయా? ఉండవు. ఇందులో 1 లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు లేని పుష్పాలు ఉన్నాయా? ఎస్, ఉంటాయి. ఇవి కాకుండా వేరే భాగాలు కలిగిన పుష్పాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్న వేశాడు. రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాల మధ్య తేడా లేని పుష్పాలు ఏమైనా ఉన్నాయా? సో మీకు ప్రశ్న, రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాల మధ్య తేడా లేకుండా కొన్ని పుష్పాలు ఉంటాయి. దాన్ని మీరేమైనా చెప్పగలరా? మీరు చెప్పగలిగితే కామెంట్ అయితే చేయండి. కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్యకు భిన్నంగా ఉండే పుష్పాలు ఏవైనా కనుగొన్నారా? సాధారణంగా మనకి ఆకర్షక పత్రాలు ఎన్ని ఉంటే అన్ని కేసరాలు ఉంటాయి అన్నమాట. గంటాకార పుష్పాల్లో కొన్నింట్లో అయితే ఇవి కౌంట్ అనేది మార్పుగా ఉంటుంది. పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకేలా ఉందని మీరు ఇప్పుడు అంగీకరిస్తారా? అంటే వాటి ఆకారంలో విభిన్నంగా ఉండేటప్పుడు మాత్రం నిర్మాణంలో మాత్రం అన్నీ కూడా దాదాపుగా ఒకేలా ఉండేలా ఉంటాయి. కాకపోతే సంఖ్య వేరుగా ఉంటుంది. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశాల సంఖ్య కూడా వేరువేరు పుష్పాలలో వేరువేరుగా ఉంటాయి. వీటిలో కొన్ని భాగాలను కొన్ని సందర్భాల్లో కనిపించకపోవచ్చు కూడా. అంటే కొన్నింట్లో కనిపిస్తాయి, కొన్నింట్లో మనకి కనిపించవు. మనం పత్రాలు, కాండాలు, వేలు లక్షణాలను, విధులను అధ్యయనం చేసాం. వివిధ పుష్పాల నిర్మాణాలను అధ్యయనం చేసాం. పుష్పం యొక్క విధులను పై తరగతిలో నేర్చుకుందాం. ఫలాల గురించి కూడా పై తరగతిలో నేర్చుకుందామని ఇక్కడితో దీన్ని క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే మొత్తం పుష్పం సంబంధించి అన్ని భాగాలను కూడా ఇక్కడ ఏం చేయడం జరిగింది, ఒకసారి టచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక చూద్దాం కొన్ని ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఒకసారి చూద్దామండి. సరిచేసి మీ నోట్ పుస్తకంలో తిరిగి రాయండి అని ఇచ్చాడు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయలేవు. సో కొన్ని పదాలు ఇచ్చి వాటిని రాయమన్నాడు. సో ఇంతవరకు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే శరీరం కదలికల గురించి అయితే మనం రివ్యూ చేస్తాం. ఈ వీడియో పైన మీ సలహాలు కానీ సూచనలు కానీ లేదా సందేహాలు కానీ ఉంటే కింద కామెంట్స్ రూమ్లో చెప్పండి. ఖచ్చితంగా మీకు చాందిని అమర్తులూరు, హాయ్ అమ్మ చాందిని గారు, కామేశ్వరి గారు నమస్తే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ లెసన్ పైన ఏమైనా సందేహాలు కానీ లేకపోతే ప్రశ్నల తీరు అనేది నెక్స్ట్ వీడియో సిరీస్లో మేము ముందుకు వస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఏముందో ఒకసారి చూసిన తర్వాత ప్రతి పారాగ్రాఫ్ పైన కూడా క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారో కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్లతో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే టెక్స్ట్ బుక్ రివ్యూ చేస్తున్నాము. అంటే టెక్స్ట్ బుక్లో ఏముంది, అసలు ఎక్కడెక్కడ ఏముంది అని తెలుసుకోవడం అనేది ముఖ్యం, ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్, సో విశ్వసనీయ సమాచారం మేరకు 15 నుండి 20 రోజుల లోపల మీరు ఊహించినటువంటి ఏదో ఒక ప్రకటన రాబోతుంది. అందుకే వేగంగా మీకు వీడియోస్ అయితే చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను. సో కాబట్టి వస్తుందా రాదా, ఉంటుందా లేదా అనే అపవాదం ఏదైతే ఉందో దాన్ని మీ బ్రెయిన్ నుండి తీసేయండి. ఈ రోజు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక మూడ్లోకి రండి ఖచ్చితంగా మీకు. సో పోస్టుల సంఖ్య అనేది మనం చెప్పలేం, కానీ మినిమం పోస్టులతో అయినా సరే ఒక డిఎస్సి లేదా టీఆర్టీ. సో ఓటు బ్యాంకుని కావాలనుకుంటే టీఆర్టీ పెడతారు, లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే డిఎస్సికి ఏదో ఒకటి ప్రకటన అయితే రాబోతుంది. ఈ రెండు లేకుండా టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్ అనమాట, లేదు ఉందా లేదా అనే సందేహం విడిచిపెట్టి ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. సో వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది మీకు సహాయం చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ కూడాను ఓకే, గుడ్ నైట్, జై హింద్.